ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. ఈ రాత్రి లైవ్ ని దీవించి ఆశీర్వదించండి. మీ నామాన్ని కనపరచుకోండి. చీకటి తెరలు తొలగించి మీ వెలుగును ప్రకాశింపచేసి గొప్ప నెమ్మది సమాధానం నీ ప్రజల జీవితాల్లో, మా జీవితాల్లో కలగజేయండి. నీ ప్రజలు తాకండి నాయన. ఈ లైవ్ ద్వారా అనేకులు దీవించబడడానికి సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి స్తుతించబడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసుతో టీవీగాను పోదాం. క్షమించండి, 427 పాట. దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు. దేవాది దేవుడవు సర్వశక్తిమంతుడవు, రాజాది రాజు యేసు ప్రభు, రాజాది రాజు నీవే యేసు ప్రభు. మహిమా ఘనత నీకే చెల్లునుగా, మహిమా ఘనత నీకే చెల్లునుగా. రాజాది రాజు నీవే యేసు ప్రభు.
అలాగే కళ్ళు మూసుకొని ప్రభునామాన్ని స్తుతిద్దాం. వందనాలు యేసయ్యా, నీకు వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మార్పులేని వాడవు నీవే, నన్ను మార్చువాడవు నీవే. మార్పులేని వాడవు నీవే, నన్ను మార్చువాడవు నీవే. తీర్పు తీర్చువాడవు నీవే, తీర్పు తీర్చువాడవు నీవే. కన్నావు నీవే, కొన్నావు నీవే, హోసన్నా నీవే, 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 నీవే. బలి అయిన వాడవు నీవే, విడిపించువాడవు నీవే. బలి అయిన వాడవు నీవే, విడిపించువాడవు నీవే. నడిపించువాడవు నీవే, నడిపించువాడవు నీవే. శక్తియు నీవే, సారథి నీవే, చుక్కాని నీవే. కన్నావు నీవే, కొన్నావు నీవే, హోసన్నా నీవే. నీవే, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, మీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కష్టం సమయాన్ని బట్టి తండ్రి, నీ పాదాల ముందు పెట్టుకుంటున్నాను. యేసయ్యా, నీ పాదాల ముందు పెట్టుకుంటున్నాను. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారయ్యా. స్తుతి దిగి వచ్చారు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. చెండుబెడ్ల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తానయ్యా. చెండుబెడ్ల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తానయ్యా. ఏ దృష్టికి చెంటుబిడ్డ పడకుండా చేయండి. ఎవరితో మాట్లాడి పశ్చాత్తాప జీవితాన్ని ఎవరి బిడ్డ హృదయాలు ఎండా పశ్చాత్తాప జీవితాన్ని బంధువులు, స్నేహితులు దర్శించి మాట్లాడడం నిండు మనసుతో నేను ఆరాధిస్తాం, నేను మనం స్థుతిస్తున్నాం. సేవకులు ఎక్కడ కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించిన గృహాలు కూడా మీరు దీవించబడుతున్నాం. యెహోషువలో మేము అటువంటి యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలో మేము అటువంటి యెహోవాను సేవించకూడదని మాకు ఇచ్చారు తండ్రి. అందరి బట్టి స్థుతిస్తాం, ఆరాధిస్తాం ప్రభానికి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారా? నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభానికి. దయలో ప్రతి హృదయాన్ని తక్కువ కుటుంబం దర్శించి ఈ దాసును వాడుకోండి ప్రభావ తండ్రి. దయలో ఇవ్వండి విడిచిపెట్టే ప్రతి కుటుంబం దర్శించి దాసును అభిషేకించి
ప్రభా నీ దాసును వాడుకొని ప్రభా నీకు వందనాలు స్తుతిస్తున్నాయా. అలాగే ప్రభా తండ్రి మీరు అక్కడ చాలా సమీపం ఉందయా. మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయండి. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తూ మమ్మల్ని బ్రతికిస్తుందయా. ప్రతిరోజు నీ వాక్యంతో బ్రతికిస్తున్నాను. కేవలం నీ కృపైనా తండ్రి ప్రభా నాయన యేసయ్యా. సెప్టెంబర్ అంతా మీరు కాచి కాపాడు అక్టోబర్ నెల ప్రవేశపెట్టి అక్టోబర్ నెలలో ప్రభా నాయన గొప్ప కార్యాలు తండ్రి నాయన నువ్వు చేసే కార్యాలు నాయన ప్రభు మేము చూడాలైనా తండ్రి నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభు. నేను కొనియాడు కనపరుస్తున్నాం నేనంతా ప్రభా తండ్రి మాకు తోడుగా ఉన్నావనుకో నిరూపించింది. నేనంతా మాకు తోడుగా ఉన్నామని ప్రభా మేము నమ్ముచున్నామని అనుకున్నాను. అలాగే ప్రభా ఎవరైనా ప్రభా అనారోగ్యంలో సంపూర్ణంగా స్వస్థపరచమని స్వస్థపరిచి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థిక నలుపు సగ సంప్రదాయ నిరాశిస్తున్నాను సహాయం చేయండి. రెండవ ప్రాంతాల పట్టణాలు అంతటి రాష్ట్రంగా ఆపండి శాంతి సమాధానం మా గృహాన్ని సన్నిధించి పగలని ప్రకాశం ఇస్తాను జరుగుతుంది తండ్రి నీకు ఉన్నాయా. ఈ దినం శనివారం ఉపాసపాదన ఉన్నారని అనుకున్నాను. రేపు జరిగే ఆరాధనలో మీరు ఉండండి. ప్రతి మందిరంలో ఆరాధన చక్కగా జరగాలి. ఏ స్నామంలో మంచి వాతావరణం దయచేయండి. ఏ స్నామంలో నాయన మంచి వాతావరణం దయచేయండి. ప్రతి మందిరంలో శ్రేష్టమైన ఆరాధన జరగాలి. నీకే కోట్లాది నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభావ. జ్ఞానం దయచేయండి, బుద్ధి దయచేయండి ప్రభావ. తండ్రి నీ సన్నిధిలో ఎలాగో నాయన మేము ఉండాలి ప్రభావ. అయ్యా నాయన జ్ఞానము బుద్ధి చాలా అవసరం ప్రభావ. నీకు వందనాలు స్తుతులు. గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభావ. నీలాగా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీకే కోట్లాది వందనాలు తండ్రి. నాయన యేసునామములో పేద బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారికి సదుపాయాలు కలిగి చేయండి. యేసునామములో పేద బిడ్డలకు మంచి సదుపాయాలు కలిగి చేయమని అడుగుతున్నాను. స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవానికే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నానయ్యా తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను యేసయ్యా. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను ప్రభా. నీకు ఉన్నారు. ప్రతి చీకటిలో బంధిస్తున్న, ప్రతి దురాత్మలు బంధిస్తున్న, సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చున్నాయా. పడిత్రేషత్రేసలు లయపరచమని అడుగుతున్నాం. ప్రతి చీకటిలో బంధిస్తున్న, ప్రతి దురాత్మలు బంధిస్తున్న, సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా. పడిత్రేషత్రేసలు లయపరచమని అడుగుతున్నాం. మీ నామాన్ని ఈ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. రోమిల్ రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. రోమిలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగును. దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఓకే, దేవుని వాక్యము స్పష్టంగా ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. The righteous will live by the faith. నీతిమంతుడు అని మనం ఆలోచిస్తే ఎవరు నీతిమంతులు? దేవుడు ఒక్కడే నీతిమంతుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని రోమపత్రికలో మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన నీతిమంతుడు. ఆయన రక్తం వలన, రోమ 5:9, ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. రోమిల్ రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇప్పుడు మనం 1 కొరింథీ 1:31 ప్రకారంగా యేసు ప్రభువే మనకి నీతిగా, క్రీస్తును ధరించుకున్నవాడు, ఆయనను ధరించుకుని, ఆయన క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయనను ధరించుకుని ఉన్నారు, క్రీస్తును ధరించుకుని ఉన్నారని దేవుని వాక్యం చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభు రక్తం వలన మనము నీతిమంతులుగా చేయబడతాం. యోహాను గారు రాసిన 1వ పత్రికలో
ఈ మాట మనం చూస్తాం. 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములు మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా యేసు రక్తం చేస్తుంది. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత, నీతిమంతులుగా మార్చబడిన తర్వాత అక్కడి నుంచి ప్రారంభించబడిన మన ఆత్మీయ జీవితము ప్రభు రాకడ వరకు, అర్థం కదా మీకు, ప్రభు రాకడ వరకు ఎలా జీవించాలి, హౌ ద స్పిరిట్ సర్వైవ్స్, నీ సోల్, నీ ఆత్మ ఎలా జీవిస్తుంది, ఎలా బ్రతుకుతుంది, ఎలా నడిపించబడుతుంది అంటే విశ్వాసము ద్వారానంట. చాలా మందికి దినాల్లో ప్రార్థన చేస్తారు, విశ్వాసం ఉండదు. చాలా మంది వాక్యం బాగా చదువుతారు కానీ విశ్వాసాన్ని కలిగి ఉండరు. చాలా మందికి దర్శనాలు, ప్రవచనాలు, కళలు, పరిచయం చేసే అనుభవాలు చాలా ఉండదు, చాలా ఎక్స్పీరియన్స్, సీనియారిటీ ఇవన్నీ ఉంటాయి కానీ విశ్వాసం మాత్రం ఉండదు. విశ్వాసం కలిగి ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే విశ్వాసం ఉంటుంది, ఎక్కడో చిన్న విశ్వాసం ఉంటుంది కానీ ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే అభ్యాసం చేయాలి, విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అప్గ్రేడ్, లేకపోతే విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి. చూడండి దేవుని వాక్యంలో శిష్యులు యేసు ప్రభువుని ఏమడుగుతున్నారు? మా విశ్వాసాన్ని వృద్ధి చేయ ప్రభువు అని అడుగుతున్నారు. లూకా సువార్త అనుకుంటా అక్కడ ఒక మాట కనబడుతుంది. మా విశ్వాసాన్ని వృద్ధి చేయ ప్రభువా 17:5 లూకా సువార్త 17:5 లూక్ చాప్టర్ 17:5 అపోస్తలులు అంటున్నారు. అపోస్తలులు అంటే శిష్యులు యేసు ప్రభువుకు వచ్చి అంటారు మా విశ్వాసము వృద్ధి పొందించుము ప్రభుతో చెప్పగా. ఇంగ్లీష్ లో చదువునా? ఓకే. ఇంక్రీజ్, అభివృద్ధి, విశ్వాసంలో అభివృద్ధి, రోజు రోజుకి విశ్వాసంలో అభివృద్ధి పొంది డిఫరెంట్ డైమెన్షన్స్ లో దైనందిన మన జీవితాల్లో ప్రతి పరిస్థితుల్లో, ఆత్మీయ అవసరతల్లో, శారీరక అవసరతల్లో, పిల్లల విషయాల్లో, కుటుంబంలో, సంఘంలో, దేవుని కార్యంలో విశ్వాసం రకరకాలుగా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే అభివృద్ధి, విశ్వాసం ఎక్కువగా ఉండాలి, విశ్వాసం అభివృద్ధి అవ్వాలి. వీ హ్యావ్ టు బి ఇంక్రీజ్ ఇన్ ఫెయిత్. లోకసభ 18లో కూడా ఉంటుంది చూడండి. 18:8 ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటే అర్థం ఏంటి? విశ్వాసం ఉండదు. ఈ చివరి దినాల్లో, ప్రభు వచ్చే దినాల్లో, రాకడ దినాల్లో విశ్వాసము అంతరించిపోతుంది, అయితే విశ్వాసము తగ్గిపోతున్నది. అంటే పరిసర ప్రభావాలు, చుట్టూ ఉన్న పరిసరాలు, చుట్టూ ఉన్న సందర్భాలు, చుట్టూ ఉన్న మనుషులు, లోకపు రీతి, తీరి, పరిస్థితులు ఇవన్నీ ఏం చేస్తాయంటే దేవుని బిడ్డల్లో ఉన్న విశ్వాసాన్ని సక్ చేస్తుంటాయి, లాగేస్తుంటాయి. విశ్వాసం తగ్గిపోయే పరిస్థితులు వస్తాయని చెప్పడం అది అర్థం. పిల్లరా, ఇలాంటి సమయంలో దేవుని బిడ్డలమైన మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. ఈ రెండు ఎలా జరుగుతాయి? విశ్వాసాన్ని కాపాడుకోవడం ఎలాగా? పౌలు అన్నాడు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. విశ్వాసంలో అభివృద్ధి పొందాలి ఎలా? రోమిలు రాయబడిన పత్రిక. విశ్వాసంలో అభివృద్ధి పొందాలంటే ఏం ఉండాలి?
10వ అధ్యాయం 7వ వచనం. అయితే విశ్వాసం మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా 17 రోమపత్రిక 17 చదువుతున్నారా? 17. అయితే విశ్వాసం మూలమగు నో నో నో, మీరు ఏ గ్రంథం చదువుతున్నారు? రోమ 17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అనే మాట మనం చూస్తున్నాం. 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఇక్కడ ఈ తెలుగు బైబిల్లో ఈ 17 దగ్గర ఒకటి వాడలేదు పక్కన, అందుకే 7 అనుకుంటున్నాను. సరే, సారీ. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఏం వినాలంట? క్రీస్తుని గురించిన మాట, దేవుని వాక్యము, యేసయ్యను గురించిన మాటలు మనం విన్నప్పుడు విశ్వాసము కలుగుతుందంట, విశ్వాసము ప్రొడ్యూస్ అవుతుందట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో విశ్వాసాన్ని ఆయన ప్రిజర్వ్ చేస్తాడండి. ఆయన 3:15 ఎఫెసీ పత్రిక 3:15లో మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు, విశ్వాసము ద్వారా యేసు ప్రభు మనలో ఉంటాడంట. విశ్వాసము ద్వారా యేసు ప్రభు ఉంటాడంట. చూడండి, యేసు ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రభు ఉంటాడు. ఎక్కడైతే యేసే వాక్యం ఉంటుందో అక్కడ విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రభు ఉంటాడు. చూడండి, వాక్యానికి ప్రభువుకి ఎంత లింక్ ఉందో. సో వాక్యము చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు, ఈ దినాల్లో, ఈ అంచె దినాల్లో. దేవుని వాక్యములోనికి నువ్వు త్వరగా దేవుని వాక్యాన్ని చదువుతూ, వాక్యం మీద ఆధారపడుతూ, వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యమే నా సర్వం అనుకుని ముందుకు సాగగలిగితే ఖచ్చితంగా విశ్వాసాన్ని కలిగి ఉంటావు. అప్పుడు నువ్వు కలిగి ఉన్న విశ్వాసము ద్వారా నువ్వు బ్రతుకుతావు. యు విల్ లివ్, యు షల్ లివ్ బికాస్ ఆఫ్ ఫెయిత్, త్రూ ఫెయిత్. సాధారణంగా మనం ఏం చేస్తుంటామంటే 5:5 చూడండి, 2 కొరింథీ 5:5. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించాడు. ఇంగ్లీష్ చదువుతున్నది. He has prepared us for this very thing is God, who has given us the Spirit as a guarantee. వెలిచూపు వల్ల పరిశుద్ధాత్మ అనే గ్యారంటీ మనకి ఇచ్చాడట. వెలిచూపు వల్ల కాక విశ్వాసం వల్ల నడుచుకుంటున్నాం. అది నాట్ బై sight. For we walk by faith, not by sight. I walk by faith, not by sight. విశ్వాసం ద్వారా వెలిచూపు వలన కాక విశ్వాసం నడుచుకున్నామని చెప్తూ పైన ఆత్మ, తన ఆత్మను సంచు కొలువునిచ్చాడట. పరిశుద్ధాత్మ దేవుడని గ్యారంటీ మనకిచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడిని మనలో డిపాజిట్ చేశాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసాన్ని మనలో రగిలిస్తాడు. హల్లెలూయా. విశ్వాసము అనే ఒక ఫ్యూయల్ని, పరిశుద్ధాత్మ అనే అగ్ని, చూడండి, పెట్రోల్కి ఫైర్ టచ్ అయినప్పుడు ఏమవుతుంది? మంట మండుతుంది. అలాగా విశ్వాసం అనేది ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి విశ్వాసాన్ని రగిలిస్తారు. అప్పుడు ఈ విశ్వాసంతో నువ్వు బ్రతుకుతావు, ఈ విశ్వాసం ద్వారా నువ్వు నడుస్తావు, ఈ విశ్వాసం ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు, గొప్ప కార్యాలు చేస్తావు. అబ్రహాము విశ్వాసంతో మొదలెట్టాడు, విశ్వాసంతో ముగించాడు. పిల్లల విశ్వాసం ద్వారా అబ్రహాం ఎన్నో కార్యాలు చేశాడు, చూశాడు. విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు జరిగిపోతాడండి. హెబ్రీ 11 ఒక మాట చూపిస్తాను చూడండి, ఆశ్చర్యపోతాడు.
ఆ, 11వ అధ్యాయము 33 వచనం చూద్దాం. 33 హెబ్రీ పత్రిక 11:33. వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి. వారు అంటే ఎవరు అంటే పైన చాలా మంది గురించి రాయబడింది. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, శామ్యూయల్, మోసెస్, నీతి కార్యములు జయించిరి. ప్రవక్తలు, రాహాబు, ఇక పైకి వెళ్తే మోసెస్, ఇంకా కొంచెం ముందుకెళ్తే ప్రడరా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వీళ్ళంతట వారంటే వీళ్ళు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లు మూసారు, బలమును చల్లార్చిరి, ఆమేన్, ఖడ్గదారును తప్పించుకునేది, ప్రైజ్ ది లార్డ్, బలహీనలుగా ఉండి బలపరచబడి, ప్రైజ్ ది లార్డ్, యుద్ధములో పరాక్రమశాలులైరి, ఆమేన్, అన్యులు సేనలను పారదోలిరి. అదండి ఎన్ని కార్యాలను విశ్వాసం ద్వారా. కాబట్టి ఈరోజు మనకేం కావాలి? విశ్వాసం కావాలి. యేసు ప్రభువారు అనుగ్రహించి విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడిని యేసు. పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే విశ్వాసాన్ని మనం పోగేసుకుని అభివృద్ధి పొంది బలపరచబడితే వారి వలె మనం కూడా గొప్ప కార్యాలు చేయగలం, ఆత్మలో బ్రతకగలం, జీవించాలి. ఈరోజు అడగల ప్రభువా, విశ్వాసం రోజు రోజు తగ్గిపోతున్నాయి, ఎందుకో విశ్వాసం అనగారిపోతుంది, చాలట్లేదు విశ్వాసం, నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయను, ఇంక్రీజ్ మై ఫెయిత్ అని అడగాలి, డెవలప్ మై ఫెయిత్ అని అడగాలి, నా విశ్వాసాన్ని అధికం చేయ ప్రభు అని అడిగారు. అలాగా ప్రభు కొరకు జీవించినట్లుగా దేవుడు మనందరికీ కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు చేసిన మేలను బట్టి, ఉపకారములు బట్టి వందనాలు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడని అనేక విషయాలు ఈ రాత్రి మాకు చూపెట్టారు, మాతో మాట్లాడారు, కన్నులు ఎదుట ఉంచారయ్యా. నా మాటలు వింటున్న వారిలో ఎవరైనా బలహీనులుగా, విశ్వాసంలో బలహీనులై, నిరాశ, నిస్పృహాలు, నాయన మరి పడిపోయిన పరిస్థితులు ఉంటే వారిని లేవనెత్త. ఇంక్రీజ్ దేర్ ఫెయిత్ నౌ, డెవలప్ దేర్ ఫెయిత్ నౌ. విశ్వాసాన్ని బలపరచు. హెబ్రీ 11లో మేము చూసినట్టు వారు గొప్ప కార్యాలు చేశారు. ఎన్నో కార్యాలు మేము చదువుకున్నాం. ఆ లిస్ట్ అగ్ని దారను చల్లార్చారు, ఖడ్గాన్ని తప్పించుకుంటారు, గొప్ప విజయాలు పొందిరి, శత్రువులు పారదోలు, ఎన్నో కార్యాలు మేము చూస్తున్నాం. అవన్నీ మేము అనుభవించేటట్లు కోరుకుంటాం. మన విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి. ఈ సందేశం అనేక దీవెనకరంగా మార్చి మీ నామం రచించండి. యేసయ్య శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ స్తుతిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మా అందరికి సకల పరిశుద్ధులు సమృద్ధిగా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్ అండి. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. రేపు ఈవినింగ్ 6:30కి గాజువాకలో జరిగే ఆరాధన లైవ్గా టెలికాస్ట్ చేయబడుతుంది. మీరందరూ మాతో కలిసి ప్రభువుని స్తుతించండి. గాడ్ బ్లెస్ యు. షలోమ్. ప్రైజ్ ది లార్డ్.